హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ ఫొటోస్ తోటి మీ నేమ్స్ పెట్టేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీడియో కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఇంత సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని మనం మొబైల్లోనే ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం మనకు ముందుగా ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో ఆ అప్లికేషన్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ కావాలి ఫ్రెండ్. సో యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు న్యూ టెక్స్ట్ అని కనపడుతుంది కదా. సో దాని మీద డబల్ టైం ట్యాప్ చేస్తే ఈ విధంగా ఎడిటింగ్ అనేది అడుగుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసి మీ యొక్క సర్నేమ్తో రాసుకోండి ఫ్రెండ్. ఇక్కడ నేను తెలుగులో రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీ యొక్క ఇంటి నేమ్ రాసుకోండి. ఇక్కడ నేను కనగంటి వారి వివాహ ఆహ్వానం అనేసి రాస్తున్నాను. సో మీ యొక్క నేమ్ ఇక్కడ రాసుకోండి. మీ యొక్క సర్నేమ్ ఏదైతే ఉందో సో ఆ సర్నేమ్ ఇచ్చేసుకొని అక్కడ ఆహ్వానం అనేసి ఆ విధంగా రాసుకొని పైన మనకు ఓకే బటన్ కనిపిస్తుంది కదా. సో ఆ ఓకే బటన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ ఈ విధంగా ఓకే అవుతూ ఉంటుంది. సో కింద ఈ టెక్స్ట్కి సంబంధించి మొత్తం కూడా కింద ఏ అనే లెటర్ ఉంది చూసారా, కింద సెకండ్ వన్ ఆప్షన్. సో ఆ ఏ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేస్తే కనుక దీంట్లో మనకు ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీంట్లో నేను తెలుగు ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను పిక్సెల్ ల్యాబ్ యాప్లో. సో మీరు కూడా తెలుగు ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకోండి. తెలుగు టెక్స్ట్ అయితే కనుక. సో ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే కనుక అవసరం లేదనమాట. తెలుగు టెక్స్ట్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, తెలుగు ఫాంట్స్ని పిక్సెల్ ల్యాబ్లో ఎలా యాడ్ చేయాలనేది. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో చూసి యాడ్ చేసుకోండి. సో ఇందులో మీకు నచ్చిన ఒక తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి చూడండి చాలా గ్యాప్ ఉన్నాయి కదా. సో అంత గ్యాప్ ఉంటే చూడటానికి కూడా బాగాలేదనమాట. సో ఆ గ్యాప్ అనేది తగ్గించేద్దాం. సో అందుకోసం అనేసి ఇక్కడ మనకు ఇలా స్క్రోల్ చేస్తే కనుక సో ఇక్కడ మనకు చూడండి స్పేసింగ్, దాని పక్కనే లైన్ స్పేసింగ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. స్పేసింగ్ పక్కన లైన్ స్పేసింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇలా చూడండి ఇలా దగ్గర తెచ్చుకోండి. మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతమంది దగ్గర తెచ్చుకున్న తర్వాతకి స్ట్రోక్ ఎఫెక్ట్ని ఎనబుల్ చేయండి. అదేవిధంగా షాడో ఎఫెక్ట్ని రెండింటిని కూడా ఎనబుల్ చేయండి ఫ్రెండ్. స్ట్రోక్ ఎఫెక్ట్ అదేవిధంగా షాడో ఎఫెక్ట్ రెండింటిని కూడా ఎనబుల్ చేస్తే ఆ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం దానికి గోల్డ్ కలర్ టెక్స్ట్ ఇవ్వాలి కదా, ఎఫెక్ట్ అనేది గోల్డ్ కలర్ ఇవ్వాలి. సో అందుకోసం అనేసి ఇలా స్క్రోల్ చేసుకోండి ఇటు సైడ్. సో ఇక్కడ మన కలర్ ఆప్షన్ పక్కన చూడండి టెక్స్చర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఐకాన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే ఇలా మనకు ఫోల్డర్స్ చూపిస్తూ ఉంటుంది. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో గోల్డ్ కలర్ది ఇమేజ్ ఇస్తాను. సో ఇది డౌన్లోడ్ చేసుకొని ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ ఇచ్చేసుకుంటే దీనికి ఉన్న గోల్డ్ కలర్ మొత్తం కూడా మన టెక్స్ట్కి అప్లై అవుతుంది చూడండి. సో ఆ విధంగా అప్లై అవుతూ ఉంటుంది. సో ఇలా అప్లై అయిపోయిన తర్వాత కింద మనకు ఏ అనే లెటర్ పక్కన లాస్ట్లో డబల్ లేయర్స్ ఉన్నాయి కదా చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకు చూడండి చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన మనకు మెమరీ కార్డ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి ఓన్లీ ఆ టెక్స్ట్ మాత్రమే సేవ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇదే టెక్స్ట్ని డబల్ టైం ట్యాప్ చేసి నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు అబ్బాయి పేరు కావాలన్నమాట. సో అబ్బాయి పేరు అనేది ఎడిట్ చేసుకుని జస్ట్ చూడండి ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీనికి యాడ్ అవుతూ ఉంటాయి. జస్ట్ మళ్ళీ మెమరీ కార్డ్ సింబల్ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే టెక్స్ట్ మళ్ళీ డబల్ టైం ట్యాప్ చేసి అమ్మాయి పేరు రాసుకోండి. సో అమ్మాయి పేరు తర్వాత ఇంకేం రాస్తారు, వేదిక రాస్తారు, సుముహూర్తం, ఇవన్నీ కూడా రాసుకోవాలన్నమాట మీరే. సో అమ్మాయి పేరు కూడా రాసుకొని సేవ్ చేసుకోండి. తర్వాత సేవ్ ద డేట్ అంటారు. సో ఎప్పుడు మనకు ఆ సుముహూర్తం ఎప్పుడు అవన్నీ కూడా మీరు రాసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ రాసాను చూడండి. సో ఎట్ మై రెసిడెన్స్ ఇన్ పోలారం విలేజ్ అని అంటే ఎక్కడ మీ యొక్క వెన్యూ అనమాట. చూడండి సుముహూర్తం కళ్యాణ వేదిక అన్నప్పుడు ఎక్కడ ఆ వేదిక అనేది. సో ఇవన్నీ కూడా ఇలా రాసుకోండి అనమాట. సేమ్ జస్ట్ అక్కడ రీఎడిట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అంతా కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో నేను టోటల్గా అయితే ఎడిట్ చేశాను. సేమ్ ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క విలేజ్ నేము అంటే ఎక్కడైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మొత్తం కూడా ఇచ్చేసుకోండి. సుముహూర్తం అన్న కాడ ఆ యొక్క మ్యారేజ్ డేట్ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి అక్కడ. సో ఈ విధంగా గోల్డ్ కలర్లోనే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. సో ఆ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్, కైన్ మాస్టర్ లింక్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ మా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 16:9 రేషియో ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో టెంప్లెట్ ఇస్తాను. సో అది సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని చూడండి ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా వస్తుంది. సో నేను మీకు ఈజీగా ఉండటం కోసం అనేసి టోటల్గా ఎడిట్ చేశాను చూడండి.
సో ఓం గణేశాయ నమః నేనే ఎడిట్ చేశాను టోటల్గా. సేమ్ దాని తర్వాత మనకు ఇట్లా వచ్చింది కదా, సో అవి కూడా నేను ఎడిట్ చేశాను మీకు కొంచెం సులభంగా ఉండాలనేసి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మన వారి ఆహ్వానం ఉంది, కనగంటి వారి వివాహ ఆహ్వానం ఉంది కదా. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను ఇది ఎడిట్ చేయలేదు. సో ఇక్కడ మీరు ఎక్కడైతే మనకు ఆ ఇమేజ్ వస్తుందో అక్కడ ఆ రెడ్ మార్క్ను ఆ విధంగా ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు సో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం పిక్సెల్ ల్యాబ్లో ఎవరిది వివాహ ఆహ్వానం, కనగంటి వారి వివాహ ఆహ్వానం కదా, అది సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ మధ్యలో అలా సెట్ చేసుకోండి. అలా ఎగ్జాక్ట్గా సెట్ అయినట్టు సెట్ చేసుకున్నాక ఇన్ యానిమేషన్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. ఈ రెండు కంపల్సరీ, నేను చెప్పకుండా ప్రతి ఒక్కదానికి ఇచ్చేసుకోండి ఫ్రెండ్. ఇన్ యానిమేషన్, అవుట్లైన్ యానిమేషన్. ఇప్పుడు ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో అది వస్తుందో సేమ్ అదే టైంకి ఈ యొక్క టెక్స్ట్ కూడా టెక్స్ట్ కూడా సేమ్ టైంకి వచ్చేలా సెట్ చేయాలన్నమాట. సో చూసారు ఇప్పుడు రెండు కూడా ఒకే టైమింగ్లో వస్తున్నాయి. సో ఇలా ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఈ రెండు కూడా ఒకే టైమింగ్లో ఎండ్ అయ్యేలా సెట్ చేసుకోండి. సో మీకు కావాలంటే కొంచెం పెద్దగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇదే టైంలో ఫస్ట్ స్టార్టింగ్లో అలా రెడ్ మార్క్ ఉంచేసుకొని, సో మనకు పార్టికల్స్ కావాలి కదా, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పార్టికల్ వీడియో ఇస్తాను చూడండి ఇది. సో ఇచ్చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోగానే అది ఆటోమేటిక్గా స్క్రీన్ మీద కలిసిపోతుంది చూడండి. సో ఒకసారి మనం ప్లే చేస్తే కనుక అవి చూడండి ఎగ్జాక్ట్గా మన టెక్స్ట్ మీదకి వచ్చేలా సెట్ చేసుకుందాన్ని, అడ్జస్ట్మెంట్ చేసుకుందాన్ని. కొద్దిగా జూమ్ కావాలంటే జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మన టెక్స్ట్ మీద వచ్చేలా సెట్ చేసుకొని చూడండి. ఆ రిఫ్లెక్ట్ మీకు కావాలంటే కొద్దిగా ముందుకు కూడా జరుపుకోవచ్చు ఆ బ్లాక్ది ఆ వీడియోని. సో చూసారుగా ఇలా మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇది అయిపోయింది. సో కింద మనకి ఇంకొక బార్డర్ వస్తుంది. సో దాంట్లో మనకు అబ్బాయి పేరు రావాలన్నమాట. సో అందుకోసం అనేసి రెడ్ మార్క్ అనేది, సో అది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు అక్కడ రెడ్ మార్క్ అనేది ఉంచేసుకోండి. అక్కడ మనకు నేమ్ రావాలి కాబట్టి అక్కడ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇప్పుడు అబ్బాయి నేమ్ రాసుకోండి. ఇక్కడ సో ఒకవేళ అమ్మాయి నేమ్ రాసుకుంటా అంటే అమ్మాయి నేమ్ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా అలా సెట్ చేసినాక ఇన్ యానిమేషన్లో ఫేడ్ అవుట్, అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా ఫేడ్ ఇచ్చేసుకోండి. సో ఎగ్జాక్ట్గా ఆ బ్యాక్గ్రౌండ్లో బార్డర్ అనేది ఎప్పుడైతే రివీల్ అవుతుంది అంటే ఎప్పుడైతే వస్తుందో ఆ టెక్స్ట్ కూడా సేమ్ టైంకి రావాలి. ఎప్పుడైతే ఎండ్ అవుతుందో సేమ్ టైం ఎండ్ అవ్వాలి. సేమ్ బ్లాక్ స్క్రీన్ నేను క్లిక్ చేసి పైన మనకు 3 డాట్స్ ఉన్నాయి చూసారా. సో దాన్ని క్లిక్ చేసుకుని డూప్లికేట్ చేస్తున్నాను. సేమ్ అదే ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్ అనమాట. లేదు అనుకుంటే మీరు లేయర్లోకి వెళ్ళేసి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సేమ్ దాన్ని నేను డూప్లికేట్ చేసుకొని చూడండి కింది తెచ్చుకుంటున్నాను. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కాపీ చేసుకొని కింది తెచ్చుకోండి ఇంకో కాపీ చేసిన దాన్ని. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూస్తే కనుక చూడండి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కింద మనం అబ్బాయి నేమ్కి ఇచ్చాం కదా, సో అక్కడ వచ్చేస్తుంది. సో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. నేను ఏంటంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకునే బదులు ఆల్రెడీ చేసుకున్నాను కదా, అందుకని కాపీ చేశాను అలా ఈజీగా ఉండడం కోసం అనేసి. మీరు కూడా అలా 3 డాట్స్ని క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. రెండు కూడా ఒకే టైమింగ్లో వచ్చేలా సెట్ చేసుకోండి ఫ్రెండ్. సో చూసారు ఒకే టైమింగ్లో వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక అటు ఇటు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని అట్లా ముందు జరపడం కానీ లేదా ఆ బ్లాక్ స్క్రీన్ అలా ముందు జరపడం కానీ అలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు సేమ్ ఇదే ఫోటోకి పైన అబ్బాయి ఫోటో రావాలిగా, అందుకోసం అనేసి చూడండి నేను ఈ వైట్ లైన్ని సర్కిల్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని కొద్దిగా మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి దాన్ని కొద్దిగా సైజ్ తగ్గించుకున్న తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి దీన్ని మీరు మల్టీప్లేని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆ వైట్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోద్ది. సో దీన్ని మీకు ఎక్కడ కావాలి, సో అక్కడ పైన టైటిల్లో కావాలి. అబ్బాయి నేమ్ రాసాం, మరి అబ్బాయి ఫోటో కూడా రావాలి కదా, సో అందుకోసం అనేసి ఆ విధంగా ఇచ్చేసుకోండి అక్కడ. సో ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఫోటోను కూడా ఎప్పుడైతే మనకు ఆ అబ్బాయి నేమ్ వస్తుందో అక్కడికి అది కూడా ఎగ్జాక్ట్గా సర్కిల్ కూడా అదే టైంలో రావాలి కాబట్టి సేమ్ అదే టైమింగ్లో ఇచ్చేసుకొని అవుట్లైన్ యానిమేషన్ కంపల్సరీగా ఇచ్చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో మనకి ఈ విధంగా అన్నీ కూడా ఒకే టైమింగ్లో వచ్చేస్తూ ఉంటాయి చూడండి. సో చూసారు కదా ఆ సర్కిల్ కూడా కరెక్ట్ టైంలో వస్తుంది. మనకు ఫోటో యాడ్ చేయాలి కదా, సో ముందుగా ఈ యొక్క సర్కిల్ దాన్ని క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో మనకు చూడండి కీ బటన్ ఉంది కదా, చూడండి డిలీట్ ఆప్షన్ పైన మనకు కీ బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక లాస్ట్ ఇలా ఎండ్ వరకు వెళ్ళేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా స్క్రోల్ చేయండి ఫ్రెండ్, ఇలా రొటేట్ చేయండి ఆ యొక్క చూడండి. సో ఇలా ఒకసారి రొటేట్ చేస్తే ఏమైందంటే ఆ యొక్క సర్కిల్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి ప్లే చేస్తే కనుక. సో అలా కీ ఫ్రేమ్ ఇచ్చేస్తే అది రొటేషన్ అవుతూ ఉంటుంది చూస్తారు కదా. సో ఈ విధంగా రొటేషన్ అయితే చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళి మనం ఫోటో అనేది యాడ్ చేయాలి. సో ముందుగా మనం ఫోటో యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు అది టెంప్లెట్ అనేది కనపట్లేదు కదా, కొద్దిగా ముందుకు వెళ్ళేసి తర్వాత ఫోటోని అడ్జస్ట్మెంట్ చేయొచ్చు ఇలా. సో ఇలా ముందుకు వెళ్ళేసి లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు అబ్బాయి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇలా నిలువుగా ఉంది, దీన్ని సర్కిల్ చేసుకోవాలి. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ. సో వెళ్ళేసిన తర్వాత ఇక్కడ దీన్ని మీరు మాస్క్ అని ఉంది కదా దాన్ని ఎనబుల్ చేయండి ఫ్రెండ్.
సో ఈ విధంగా ఫస్ట్ అయితే స్క్వేర్ సైజులో ఇలా సెట్ చేసుకోండి, క్రాప్ చేసుకోండి. స్క్వేర్ సైజులో క్రాప్ చేసుకున్న తర్వాత అక్కడ మాస్క్ అని ఉంది కదా, దాన్ని ఎనబుల్ చేయండి. సో ఎనబుల్ చేసిన తర్వాత షేప్ అని కనపడుతుందిగా, దాంట్లో మీరు స్క్వేర్ సైజ్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి ఆటోమేటిక్గా మన ఫోటో అనేది సర్కిల్ టైప్లో వచ్చేస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు సైజ్ అనేది కొంచెం తగ్గించుకొని ఎగ్జాక్ట్గా ఆ యొక్క సర్కిల్ ఉంది కదా ఆ మధ్యలో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. మీకు కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా దాంట్లో సెంటర్లో ఈక్వల్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫింగర్స్ తోటి. సో నేనైతే కనుక చూడండి, సో ఎగ్జాక్ట్గా ఆ యొక్క సెంటర్లో సెట్ అయ్యేలా సెట్ చేసుకొని లైట్ కావాలంటే జూమ్ కూడా చేసుకోవచ్చు అలా. సో చూడండి, ఓకే. సో ఇలా ఎగ్జాక్ట్గా చేసుకుని మనకు ఆ ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్రేమ్ ఎప్పుడైతే వస్తుందో మన ఫోటో కూడా అదే టైంకి రావాలన్నమాట. సో ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి, సేమ్ అదేవిధంగా అవుట్లైన్ కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ యొక్క దానికి కూడా మనం సేమ్ ఎఫెక్ట్ ఇచ్చాం ఫేడ్ అవుట్ అనేసి. సో ఇలా ఇచ్చేసుకొని దాన్ని హోల్డ్ చేసుకొని ఇలా ముందు తీసుకెళ్ళండి. చూడండి, సో ఎప్పుడైతే ఆ డిజైన్ సర్కిల్ ఉన్న డిజైన్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫోటో కూడా అదే టైంకి వచ్చి రావాలన్నమాట. అందుకని సేమ్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. సో చూసారుగా ఫ్రెండ్, అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేస్తున్నాయి, అవుట్లైన్ కూడా సేమ్ ఈక్వల్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో నెక్స్ట్ మనకి చూడండి, సో ఇది కొద్దిగా లేట్గా వెళ్తుంది అనుకోండి, దాన్ని కొద్దిగా కట్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ మనకు అమ్మాయి ఫోటో అనమాట. సో అమ్మాయి ఫోటో, అమ్మాయి నేమ్ సేమ్ ఇదే విధంగా పిక్సెల్ ల్యాబ్లో అమ్మాయి నేమ్ ఉంది కదా, సో అది అమ్మాయి నేమ్ ఎడిట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా మనం ఫేడ్ అవుట్ అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి మనకు ఆ యొక్క స్ట్రోక్ ఉంది కదా, పార్టికల్ స్ట్రోక్ని కూడా డూప్లికేట్ చేసుకొని ఇటు సైడ్ తెచ్చుకుంటున్నాను. సేమ్ అదే సైజు కాబట్టి అక్కడనే వస్తూ ఉంటుంది చూడండి. సో ఇందాక ఇచ్చిన నేమ్ కూడా సేమ్ అది అక్కడనే ఉంది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడనే వచ్చేస్తూ ఉంటుంది. సో జస్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏంది, మళ్ళీ ఒక ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. సో ఆ ఫ్రేమ్ అనేది మనం ఇంతసేపు యాడ్ చేసాం కదా అబ్బాయికి, సేమ్ దాన్నే కాపీ చేసుకుని ఇటు సైడ్ తెచ్చుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ని క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి, అంటే డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుని ఒక ఫైల్ని ఇటు సైడ్ తెచ్చుకోండి. చూడండి, సో మేము ఎగ్జాక్ట్గా తెచ్చుకుంటే సేమ్ అదే సర్కిల్ అనేది ఇటు వస్తుంది చూడండి, సేమ్ ఎఫెక్ట్ ఉంది. జస్ట్ మన ఫోటో యాడ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఇక్కడ. సో అమ్మాయి ఫోటోని యాడ్ చేయండి. సో యాక్చువల్గా నా దగ్గర అమ్మాయి ఫోటో లేదు, సో నేను అందుకనేసి కపుల్ ఫోటో ఇస్తున్నాను. మీరైతే కనుక ఇక్కడ యాక్చువల్గా అయితే అమ్మాయి ఫోటో ఇచ్చేసుకోండి. ఇక్కడ నేనైతే కపుల్ ఫోటో ఇస్తున్నాను. సో ఇచ్చేసుకున్న తర్వాత దాన్ని మాస్క్ని ఎనబుల్ చేశాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు క్రాపింగ్ ఆప్షన్ స్క్వేర్ సైజులో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా క్రాప్ చేయకుండా మాస్క్ని ఎనబుల్ చేసి షేప్లో సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇందాక మనం ఏ ఫోటోనైతే ఫస్ట్ ఫోటో ఇచ్చాం కదా అబ్బాయి ఫోటో, సేమ్ అదేవిధంగా దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేయండి. మీరు అమ్మాయి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అంతే. సో చూసారా, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక దీనికి కూడా ఇన్ యానిమేషన్ అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా కంపల్సరీగా ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. సో ఈ ఫోటోని కొద్దిగా ముందు జరుపుకోండి, మనకి ఎక్కడైతే ఆ సర్కిల్ ఇమేజ్ వస్తుందో అక్కడ దాకా ఈక్వల్గా సెట్ చేసుకోండి. చూడండి, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే కనుక చూడండి, సో ఫేడ్ అవుట్ ఇచ్చేసుకుందాం ముందైతే కనుక. సో ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ కూడా ఫేడ్ అవుట్ ఇచ్చాం కాబట్టి సో రెండు కూడా ఇస్తే ఏంటంటే ఒకే టైమింగ్లో వస్తా, ఒకే టైమింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో చూసారు కదా, సో అమ్మాయి ఫోటో అబ్బాయి ఫోటో కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, సో అమ్మాయి ఫోటో తర్వాత అబ్బాయి ఫోటో తర్వాత సుముహూర్తం కానీ లేదా సేవ్ ద డేట్ కానీ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మనం ఇంకేం యాడ్ చేద్దాం, మామూలుగా సుముహూర్తం అని యాడ్ చేద్దాం. చూడండి, సో ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి దీనికి కూడా యానిమేషన్ ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. సేమ్ అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మనకు లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్కి వెళ్ళేసి నేను మీకు ఇలాంటి ఒక లైన్ ఇమేజ్ ఇస్తాను డిజైన్. సో అది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్ యానిమేషన్లో దీన్ని విప్ రైట్ అని ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఈసారి ఒకసారి చేంజ్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చేసారు. సో కింద మీరు డేట్ వేసుకోండి, సుముహూర్తం అన్న కాడ ఆ డేట్ అనేది ఎప్పుడు, సో ఆ యొక్క డేట్ మీ ఎప్పుడైతే మీ మ్యారేజ్ ఉందో ఆ డేట్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో కొద్దిగా ఇది వెనక్కి వస్తుంది కదా, దీన్ని కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి. అవుట్లైన్ యానిమేషన్ దీనికి కూడా ఫేడ్ అవుట్ ఇచ్చేసుకోండి, ఈ యొక్క డిజైన్కి కూడా లైన్కి కూడా. సో కొద్దిగా కట్ చేస్తున్నాను, సో కొద్దిగా ఎక్కువ వస్తుందని కొద్దిగా కట్ చేస్తున్నాను దీన్ని. సో ఓకే, నెక్స్ట్ మళ్ళీ లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సుముహూర్తం ఇచ్చాం. సో మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి మనకి, కళ్యాణ వేదిక అంటే ఎక్కడ అసలు మ్యారేజ్ అనేది, సో అది కూడా ఇచ్చేసుకొని సో దీనికి కూడా ఇన్ యానిమేషన్ అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ ఇచ్చేసుకోండి. సో ఇందాక మనం ఒక లైన్ ఇచ్చాం కదా, సో దాన్నే డూప్లికేట్ చేసుకోండి. చూడండి, క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని సేమ్ అదే ఎఫెక్ట్ని మళ్ళీ ఇటు సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకుంటే చూడండి ఇలా ఈ విధంగా వచ్చేస్తూ ఉండదు. సో దాన్ని కొద్ది కిందికి అనుకోండి, ఆ టెక్స్ట్ని పైకి అనుకున్న ప్రాబ్లం లేదు, ఆ డిజైన్ కిందికి అనుకున్న ప్రాబ్లం లేదనమాట. సో ఇలా ఇచ్చేసుకున్నాక సో కళ్యాణ వేదిక అనేది మీ ఎక్కడ మ్యారేజ్ అనేది సో సెలెక్ట్ చేసుకోండి.
సో నేనైతే మామూలుగా రాస్తాను చూడండి, ఇక్కడ ఎట్ మై రెసిడెన్స్ ఇన్ పోలారం విలేజ్ అనేసి రాశాను. సో మీ యొక్క కళ్యాణ వేదిక అనేది ఎక్కడైతే ఉందో ఆ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేనైతే మా ఇంటికాడ అనేసి నేను పెట్టాను. సో మీ యొక్క ఒకవేళ ఫంక్షన్ హాల్గా అయితే ఫంక్షన్ హాల్ రాసుకోవచ్చు, లేదనుకుంటే మీ హోమ్ అయితే కనుక ఎట్ మై రెసిడెన్స్ విలేజ్ పోలారం విలేజ్ అనేసి ఒకవేళ అడ్రస్ మొత్తం కూడా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, అడ్రస్ మొత్తం కూడా క్లియర్ కట్గా అక్కడ రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి చూడండి. సో ఓకే, తర్వాత మిగతా మొత్తం కూడా ఇలా ఎంటీగా ఉంది కదా. సో ఈ ఎంటీ అనేది నేను కావాలని ఇచ్చాను. సో ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, అంటే ఆహ్వానించువారు అని ఉంది కదా. సో ఇక్కడ మీ ఇంకేమైనా మీ పేరెంట్స్ ఫొటోస్ కావచ్చు, లేదనుకుంటే కనుక వాళ్ళిద్దరు కపుల్స్ ఉన్నారు కదా, సో ఎవరిదైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళ కపుల్స్ ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అందుకోసం అనేసి ఇక్కడ ఎంటీ ప్లేస్ ఇచ్చాను, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే కనుక ఇంతవరకే కావాలనుకుంటే మిగతా పార్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు. సో ఎలా కట్ చేసుకోవాలని కూడా నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఆ యొక్క వీడియోని క్లిక్ చేసుకొని కత్తి ట్రిమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి రైట్ సైడ్ పార్ట్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీ యొక్క కపుల్ ఫొటోస్ కావచ్చు, లేదా మీ పేరెంట్స్ ఫొటోస్ కావచ్చు యాడ్ చేసుకోండి ఫ్రెండ్. సో నెక్స్ట్ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ ఏదైతే ఉందో వెడ్డింగ్ సంబంధించిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ముందుగా అయితే నేను ఇచ్చిన దానికి సాంగ్ వస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్. సో దాన్ని మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనకు పైన చూడండి మీడియా ఆప్షన్. సో మీడియా ఆప్షన్ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు గ్యాలరీలోకి అడుగుతాం. చూడండి ఏ విధంగా కట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే కనుక. సో ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకొని పైన మనకు సేవ్ అనే బటన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకొని మీ వీడియోని మీరు మీ గ్యాలరీలోకి సేవ్ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సేవ్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.